కారులో వెళ్తూ ఉంటాడు రాజ్. సడన్ గా కారు ఆగిపోతుంది. ఏమిటి ఇంత సడన్ గా కారు ఆగింది అని అనుకొని చుట్టూ చూస్తే అక్కడంతా చీకటిమయం. ఫోన్లో లైట్ వేసి కిందకు దిగి కారుని చెక్ చేస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఏమీ లేదే, మరి ఎందుకు కారు ఆగిపోయింది? ఈ ప్రాంతం అంతా అడవిలా ఉంది. ఎప్పుడు ఎలా చిన్న వెలుతురు కూడా లేదే. చుట్టూ చూసిన నల్లటి చీకటి తప్ప మరి ఏమీ కనిపించట్లేదు. చీమ చిటుకుమన్నా వినిపించే అంత నిశ్శబ్దం. నిశ్శబ్దం కూడా అంత భయంకరంగా ఉంటుందా అనిపించేలా ఉంది. తన కుండ చప్పుడు తనకే వినిపిస్తుంది, లబ్డబ్ లబ్డబ్ అని. అంతలో సడన్ గా ఫోన్లో లైట్ ఆగిపోతుంది. దీనికేమైంది అని ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వదు. ఇక్కడ నుండి ఎలా బయటపడాలి? ఇంటికి కాల్ చేద్దామన్నా కానీ ఫోన్ చూస్తుంటే ఫోన్ కలవదు. ఈరోజు నా టైం బాలేదు అనుకుంటూ అన్నీ నాకు రివర్స్ అవుతున్నాయి. ఇక్కడే ఉంటే ఏమీ లాభం లేదు. కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఏమైనా కనిపిస్తుందే ఏమో అని కార్ లాక్ చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. అమ్మయ్య, ఏదో లైట్ వెలుగుతుంది, అక్కడికి వెళ్ళొద్దామని గబగబా నడుచుకుంటూ వెళతాడు. అది ఒక చిన్న ఇల్లు. లోపటి నుండి లైటు కనిపిస్తుంది. లైటు వెలుగుతుంది, ఎవరూ కనిపించరు. ఏమిటి అనుకొని, అయినా అర్ధరాత్రి ఎవరైనా మేలుకుంటారా? నా పిచ్చి కాకపోతే వెళ్ళు తలుపు కొడితే కదా లేస్తారు కదా అని అనుకొని వెళ్ళి తలుపు మీద చెయ్యి వేస్తాడు. చెయ్యి వెయ్యగానే తలుపు తెరుచుకుంటుంది. రాజు ఒక్క క్షణం ఉలిక్కి పడతాడు. మళ్ళీ తానే అనుకుంటాడు, ఒకవేళ లాక్ వేయడం మర్చిపోయారేమో అని. హలో, లోపలెవరైనా ఉన్నారా? ఉంటే ఒకసారి బయటకు వస్తారా? నా కారు ట్రబుల్ ఇచ్చింది. ఈ రోజుకు రాత్రి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్తాను అని అంటాడు. ఎవరు ఏమీ సమాధానం చెప్పరు. ఏమిటి, ఎంత పిలిచినా ఎవరూ రావటం లేదు. నేను పిలిచేది వినిపించడం లేదేమో. డోర్ తీసే ఉంది కదా, లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటూ లోపలికి అడుగు పెడతాడు. లైట్ ఆఫ్ అవుతుంది. డోర్ మూసుకుంటుంది. రాజుకి భయంతో చెమటలు పడతాయి. డోర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాగినా రాదు. డోర్ ఎలా మూసుకుపోయింది? గాలి కూడా లేదు కదా. లాగినా రావటం లేదు అంటే స్ట్రక్ అయిందేమో. లోపల లైట్ పోయి అంత చీకటిగా ఉంటుంది. ఏమీ కనిపించదు. ఫోన్ ఆన్ చేద్దామని ఫోన్ తీస్తే ఫోన్ ఆఫ్ అవుతుంది. హలో, లోపల ఎవరైనా ఉంటే బయటకు రండి అని టక్కున నోరు మూస్తాడు. గల్ గల్ అని గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఏమిటి గజ్జల సౌండ్ వస్తుంది? లోపల అమ్మాయి ఉందా? ఒక్కతే ఎలా ఉంటుందో? చీకట్లో అసలు ఏమి కనిపించడం. శబ్దం దగ్గరగా వినిపిస్తుంది. రాజుకి వెనుక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. శబ్దం కూడా ఆగిపోతుంది. ఎవరు అని అడుగుదాం అన్న నోటిలో నుండి మాట బయటకు రాదు. రాజుకి భయంతో గుండె జల్లుమంటుంది. వెనక్కి తిరిగి చూద్దామన్న భయంతో తిరగలేకపోతాడు. రాజు భుజం మీద చెయ్యి పడుతుంది. రాజు గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలవుతుంది. ఇంకా దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తుంది. దగ్గరగా వచ్చి చెవి దగ్గర రాజ్ అని పిలుస్తుంది. రాజు వెన్నులో నుంచి వణుకు మొదలైంది. వెనుక తిరిగి చూద్దామంటే భయంగా ఉంటుంది. మళ్ళీ పిలుస్తుంది, రాజ్ రాజ్ రాజ్. అంతే, నా పని అయిపోయింది. ఈ రోజుతో విజయవాడ నుంచి కేరళకి ఈ దయ్యం చేతిలో చావడానికి వచ్చానేమో. రాజ్ వెనుక నుంచి కౌగిలించుకొని
నీకోసం నేను రోజులు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను తెలుసా రాజ్. ఇన్ని రోజులకు వచ్చావా నా కోసం అని నెమ్మదిగా రాజు ముందుకి వస్తుంది. రాజ్కి తన వైపు చూడాలంటేనే భయంగా ఉంటుంది. రాజ్, నా కళ్ళలోకి చూడు, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని రాజు దగ్గరగా వచ్చి రాజు కళ్ళలోకి చూస్తుంది. రాజు తన వైపు చూస్తాడు. చీకట్లో కళ్ళు తప్ప ఏమీ కనిపించవు. ఆ కళ్ళు చిన్న ఎర్ర బల్బులా ఉండి మెరుస్తూ ఉంటాయి. అవి చూడగానే రాజుకి ఒళ్ళు జలధరిస్తుంది. ఏమిటి రాజ్, కనిపిస్తుందా నీ మీద ప్రేమ? నిన్ను చూసిన మొదటి చూపులోనే ప్రేమించాను రాజ్, కానీ నీకు చెప్పలేకపోయాను. అప్పుడే చెప్పినట్లయితే ఈ పాటికి మన ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండేవాళ్ళం. కానీ ఏం చేస్తాం, నా తలరాత అలా ఉంది. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు రాజ్. నువ్వు నాతో పాటు వచ్చేస్తే మన ఇద్దరం ఆ లోకంలో పెళ్లి చేసుకుందాం. రాజ్, వెళ్ళిపోదాం, మనకి ఈ లోకంతో పనే లేదు అని రాజు చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొచ్చి స్టెప్స్ ఎక్కి పైకి తీసుకువెళ్తుంది. రాజుకంతా అయోమయంగా ఉంటుంది. అసలు ఏమి జరుగుతుంది అర్థం కాదు. రాజ్, ఇక్కడి నుండి దూకు, అప్పుడు నువ్వు కూడా మా లోకానికి వస్తావు. దూకు రాజ్ అని చెయ్యి పట్టుకొని లాగుతుంది. రాజు చెనికి వెనక్కి లాక్కొని, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు, నిన్ను నేను చూడను కూడా చూడలేదు. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమించావు? నేను నా భార్యను తప్ప వేరే ఎవరిని ప్రేమించను అని గట్టిగా చెబుతాడు. అప్పుడు ప్రేమించకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకుని ప్రేమించు. ఆ లోకంలో మన ఇద్దరమే ఉండేది. చచ్చినా బ్రతికినా నా నందునే నా భార్య అంటాడు రాజ్. నందు నీ తప్ప నేను ఎవరిని ప్రేమించను. రాజ్ అని గట్టిగా అరిచి ప్రేమగా చెప్తే వినవా అని భయంకరమైన ఆకారంలోకి మారి చూడగానే ఒళ్ళు గగ్గురుపాటు కలిగింది. ఆ కళ్ళలో మంటలు కురిపిస్తూ, నిన్ను చంపి ఆ లోకానికి తీసుకెళ్తా అని గాలిలోకి లేచి రాజ్ మెడ పట్టుకొని గాలిలో తేలుతూ వెళ్ళి అక్కడ లోయలాగా ఉంటుంది. అక్కడ ఆగి రాజుని లోయలోకి నెట్టబోతుంది. రాజేమో, వద్దు వద్దు, నా నందు నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేదు, నన్ను వదులు ప్లీజ్ అని అంటాడు. నందు 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 ఎన్నిసార్లు అంటావు? ఆ నందు కన్నా నేనే ఫస్ట్ ప్రేమించాను. ఈ ప్రియ వద్దు గాని ఆ నందు ఏమైపోతుందో అనే భయమా? నువ్వు నాకు కావాలి రాజ్. నేను ఎవరి కోసం నిన్ను వదులుకోను. నేను చచ్చినా బ్రతికినా నువ్వు పక్కనే ఉండాలి. ప్లీజ్, నువ్వు ఎలాగైనా చనిపో. బ్రతికి ఉన్నా నన్ను ఎందుకు చంపటం? దీనిని ప్రేమ అనరు, శాడిజం అంటారు. నువ్వు బ్రతికి ఉన్నా కూడా నీలాంటి దాన్ని నేను అస్సలు ప్రేమించేవాణ్ణి కాదు. అవునా? అయితే చావు, చచ్చి ఆ లోకానికి రా, ఎలా ప్రేమించవో చూస్తా అంటూ లోయలో తోస్తుంది. రాజు నందు అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు. ఈ కళ ఎందుకు? 3 సంవత్సరాలుగా నన్ను వెంటాడి వేధిస్తుంది. అసలు ఎవరా అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటే, గుడ్ మార్నింగ్ శ్రీవారు అంటూ వచ్చి చిరునవ్వుతో కాఫీ ఇస్తుంది నందు. రాజుకి నందుని చూడగానే అప్పటిదాకా పడిన టెన్షన్ మొత్తం పోతుంది. కాఫీ కప్ తీసుకొని పక్కన పెట్టి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ శ్రీమతి గారు అంటూ నందు చేయి పట్టుకొని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏమటి శ్రీమతి గారు, ఈరోజు ఇంత అందంగా కనిపిస్తున్నారు అంటే రోజు అందంగా ఉండనా అని బుగ్గమూతి పెట్టుకొని అడుగుతుంది. ఈరోజు అందంగా ఉన్నావంటే రోజు ఉండవని కాదు మొద్దు, ఈరోజు చాలా చాలా అందంగా ఉన్నావని. నందు బుగ్గ మీద ముద్దు పెట్టి పెదాలు అందుకునే లోపే చెయ్యి అడ్డుపెట్టి, ఏమిటండి పొద్దున్నే ఈ సరసాలు అంటుంది.
సరసాలు ఆడడానికి పొద్దున్న ఏమిటి రాత్రి ఏమిటి బుజ్జి, ఇంత అందమైన పెళ్ళం ఉంటే అంటూ బెడ్ మీద పడుకొని నందుని మీది లాక్కొని ఇందాక ఎక్కడ ఆపేశాడో అక్కడి నుంచి మొదలు పెడతాడు. 1 అవర్ తర్వాత అబ్బాయి ఇక లేవండి, రాత్రి అంతా నిద్రపోనీయకుండా చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడానా అంటుంటే నందు ఫేస్ మొత్తం మీద పడిన హెయిర్ని సరిచేస్తూ, నువ్వేగా నన్ను ఇలా మార్చావు, పెళ్లికి ముందు ఎంత గుడ్ బాయ్ లాగా ఉండేవాడినో తెలుసా, పెళ్ళైన తర్వాత ఇలా తయారయ్యాను, ఇది నా తప్ప నందు అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు. అంతే, నందు పెద్దగా నవ్వుతుంది. నందు నవ్వుతూ ఉంటే అలానే చూస్తూ ఉంటాడు రాజ్. నందు నువ్వు ఆపి ఏమిటండి అలా చూస్తున్నారని అడుగుతుంది. నందు నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అని అంటాడు. దానికి నందు, మీరు ఎప్పుడు నా పక్కన ఉంటే నేను ఇలానే నవ్వుతూనే ఉంటానండి అని రాజును కౌగిలించుకొని ఉండిపోతుంది. రాజు నందు తల మీద చెయ్యి వేసి నిమురుతూ నందు అని పిలుస్తాడు. అంటుంది. ఇంకోసారికి ఇప్పుడు టైం లేదు, నాకు ఆఫీస్ టైం అవుతుంది, రాత్రికి సరేనా అని అనగానే నందు లేచి కూర్చొని, రాజ్ అన్నది ఫస్ట్ అర్థం కాదు, అర్థమైన వెంటనే మిమ్మల్ని అంటూ అనగానే రాజ్ లేచి పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోకి వెళ్తాడు. నందు వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. రాజ్ కొంచెం ఓపెన్ చేసి, ఏమిటి నందు నువ్వు కూడా వస్తావా, మీకు అసలు రాను రాను సిగ్గు లేకుండా పోతుంది, ఇగో టవల్ ఇచ్చి త్వరగా రండి, కింద అత్తయ్య మామయ్య వెయిట్ చేస్తూ ఉంటారు అంటుంది. ఓకే నందు అని డోర్ క్లోజ్ చేస్తాడు. నందు రాజుకి డ్రెస్ పెట్టి కిందకు వెళుతుంది. కింద అత్తయ్య మామయ్య వెయిట్ చేస్తూ ఉంటారు అంటుంది. ఓకే నందు అని డోర్ క్లోజ్ చేస్తాడు. నందు రాజుకి డ్రెస్ పెట్టి కిందకు వెళ్తుంది. కింద హాల్లో రఘురామ్ సీత గారు కూర్చొని ఉంటారు. వదినా అంటూ సూర్యకాంతం వస్తుంది. ఏమిటి మీ కోడలు కిందికి రాలేదా, ఇంకా కొత్త కోడలు అనుకుంటుంది ఏమో, పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఏమైంది సూర్యకాంతం, పొద్దున్నే లేచి ఏమి చెయ్యాలి అని నేనే వద్దని చెప్పాను. నువ్వు అలాగే చెప్తావులే, ఎంతైనా ఇష్టపడి తెచ్చుకున్న కోడలు కదా, మాట పడనిస్తావా, నువ్వు వద్దు అన్నా తను వచ్చి మీకు కాఫీలు టిఫిన్లు చేసి పెట్టాలి, అదే నా కూతురు కామాక్షిని చేసుకున్నట్లయితే పొద్దున్నే లేచి మీ పనులన్నీ చేసి పెట్టేది అని నిష్ఠూరంగా అంటుంది. అదేమి లేదులే, సూర్యవాడు కామాక్షి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, అందుకే కామాక్షిని చేసుకోనని అన్నాడు, నీకు చెప్పా కదా బయట సంబంధం చూశామని అంటారు రఘురామ్ గారు. అదేలే అన్నయ్య చెప్పారు, నేను చెప్పలేదని అనలేదు కదా. పైనుండి నందు వస్తూ వాళ్ళ మాటలు విని, అయ్యో పిన్ని గారు, నేను ఉదయమే లేచి అన్ని పనులు చేసి అత్తయ్య మామయ్య గారి రూమ్లో నుండి రాలేదని ఆయనకు కాఫీ ఇద్దామని పైకి వెళ్ళాను. అవునా నందు, నేను చూడలేదుగా, అందుకే లేవలేదేమో అనుకున్నాను. పర్లేదు పిన్ని గారు, మీరే కదా అన్నది, మీకు టిఫిన్ పెట్టమంటారా. ఇప్పుడు వద్దులే, కాఫీ ఇవ్వు, కొంచెం సేపు ఆగి తింటాను. సరే పిన్ని గారు అని అత్తయ్య గారు, మీకు కాఫీ తీసుకురానా, రాజు వచ్చిన తర్వాత తిందాం. ఇంతలో కామాక్షి తన తల గోక్కుంటూ అమ్మా కాఫీ అంటూ అరుచుకుంటూ వస్తుంది. కామాక్షి ఇప్పుడేనా లేచింది సూర్యకాంతం అని అడుగుతారు సీతగారు. అది వదిన, రాత్రి ఏదో సినిమా చూసి పడుకునేసరికి లేట్ అయి ఉంటుంది, అందుకే లేటుగా లేచింది. పెళ్లి కావలసిన పిల్ల ఇంత లేటుగా లెగిస్తే ఎలా, రేపటి నుంచి త్వరగా లేవు. సరే వదిన, కామాక్షి రేపటి నుంచి అర్ధరాత్రి దాకా సినిమాలు చూడకు, తగ్గించు. కామాక్షి తలదించుకొని సరే అత్తయ్య అంటుంది. నందు అందరికీ కాఫీలు ఇచ్చి కిచెన్లోకి వెళ్ళి పనమ్మాయికి టిఫిన్ ఏమేమి కావాలో చెప్పి రెడీ చేయమంటుంది. రూములో రాజు రెడీ అవుతూ, రోజు ఆ కళ ఎందుకు వస్తుంది, నిజంగానే అమ్మాయి ఉందా, ఈ కళ నాకు పెళ్ళైన దగ్గర నుండి వస్తుంది, ఎందుకు అలా వస్తుంది, నిజంగానే ఆ అమ్మాయి చనిపోయిందా అనే ఆలోచనలతో సతమతం అవుతూ ఉంటాడు.
ఏమండి అంటూ నందు రూంలోకి వస్తుంది. ఏమిటండి ఇంకా రెడీ అవ్వలేదు, కూర్చొని ఏమి ఆలోచిస్తున్నారు అంటూ దగ్గరగా వచ్చి రాజు చేతిలో దువ్వెన తీసుకొని తల దువ్వుతూ ఉంటే రాజు నందు నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని శ్రీమతి గారి గురించి ఆలోచిస్తున్నా. ఏమిటో అంత ఆలోచన? శ్రీమతి గురించి అంటే ఇంకా దగ్గరగా లాక్కొని చెవిలో రాత్రికి ఏం ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నా. ఏం ప్లాన్ గురించి అండి అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి. ఆ ఫేస్ని చూడగానే చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టి చెవిలో చెప్తుంటే నందు బుగ్గలు ఎరుపెక్కి సిగ్గుతో పొంగిపోయి రాను రాను సిగ్గు లేకుండా పోతుంది. మీకు మిమ్మల్ని టిఫిన్కి పిలవడానికి వచ్చాను, చూడండి నన్ను అనాలి, వదలండి అంటుంది. అదేమిటి నందు, ఉదయం పెట్టావు కదా టిఫిన్, మళ్ళీ పెడతావా? నేను రెడీ మిమ్మల్ని అంటూ కొడుతుంది. రాత్రికి కొట్టుకుందాం గాని పద టిఫిన్కి చేద్దామని కిందకి వెళ్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర రెడీగా ఉంటారు. ఏమిటి రాజ్ ఇంత లేటుగానా అని సీతగారు అడుగుతారు. మీ కోడలు లేట్ చేసింది అని నందు వైపు చూస్తాడు. నందు ఏం చేసిందిరా? నందు సీరియస్గా చూస్తుంది రాజు వైపు. త్వరగా లేపలేదు అమ్మా, అందుకే లేట్ అయింది. నాన్న ఎక్కడా అమ్మా అని అంటాడు రాజ్. లేట్ అవుతుందని వెళ్ళారు రాజ్. కామాక్షి ఏది అత్త అనగానే వస్తుంది బావా అంటూ వస్తుంది. అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. సరే అమ్మా, నేను ఇక బయలుదేరుతాను. సరే రాజ్, జాగ్రత్త, సాయంత్రం త్వరగా రాజ్. ఓకే అమ్మా, బాయ్ అని చెప్పి బయటకు వస్తాడు. నందు వెనక వస్తుంది. రాజుకు కారు దగ్గరికి వచ్చి రాత్రికి రెడీగా ఉండు నందు అనగానే మిమ్మల్ని అంటూ ఒకే ఒక్కసారి నందు వెళ్తాను కాదు వెళ్ళి వస్తాను అనాలి, ఎన్నిసార్లు చెప్పాలి అని కోపంగా అంటుంది. సారీ, కోపంలో మావిడ ఎంత అందంగా ఉంటుందో అని బుగ్గ మీద ముద్దు పెట్టి కారులో కూర్చొని శ్రీమతి వెళ్ళి వస్తా అంటూ చెప్పి వెళ్తాడు రాజ్. నందు నవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇది సూర్యకాంతం చూసి నా కూతురు ఉండాల్సిన స్థానంలో నువ్వు ఉండి ఎంత ఆనందంగా ఉన్నావే, అంతా నా తలరాత అనుకుంటూ లోపలికి వెళుతుంది. రాజ్ నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. రాజ్ ఆఫీస్లోకి వెళ్ళగానే స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు. అందరికీ నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ వెళ్తూ ఉంటాడు. ఎదురుగా ఒక అతను వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. ఏమిట్రో ఈ పొద్దున్నే కామెడీ చేస్తున్నావు? మరి ఏమి చేయను, పెళ్ళైన అందరూ నీకే సైట్ కొడుతున్నారు, నా వైపు ఎవరూ చూడరు. మన స్టాఫ్ గర్ల్స్ అందరూ చూడు ఎలా చూస్తున్నారో అంటాడు రాజ్ ఫ్రెండ్ విజయ్. విజ్జు, నీకోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు, టైం వచ్చినప్పుడు వస్తారు, ఎప్పుడు నా జుట్టంతా ఊడిన తర్వాత అంటాడు. అయితే నందు, నేను రేపే ఒక అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేయమంటావా అంటాడు రాజ్. బాబోయ్ వద్దురా, నేనేదో జోక్గా అన్నాను, నన్ను ఇలా వదిలేయి బాబు అని చేతులెత్తి దండం పెడతాడు. పెళ్లి అంటే ఆమెను దూరం ఉంటావు, నీకెందుకురా ఈ విధవ వేషాలని తల మీద ఒక్కటి వేస్తాడు. ఏదో సరదాగా అన్నాను గాని ఏమిటి ఈ రోజు పనులు అని డిస్కషన్ చేసుకుంటూ పనుల్లో పడతారు. విజయ్, రాజ్ ఇద్దరు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి పీజీ కంప్లీట్ చేశారు. విజయ్కి రాజ్ అంటే ప్రాణం. చదువు అవ్వగానే ఒక కంపెనీ పెట్టి ఇద్దరు కలిసి దాన్ని కష్టపడి బాగా డెవలప్ చేస్తారు. మంచి లాభాలతో రన్ అవుతూ ఉంటుంది. విజయ్ నాన్నగారు చిన్న వయసులోనే చనిపోతే రాజు వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళకే కష్టం రాకుండా చూసుకుంటారు. విజయ్కి ఒక చెల్లెలు ఉంది, పేరు శ్యామల. రాజ్కి శ్యామల అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ముగ్గురు కలిసే పెరిగారు. శ్యామల విజయ్ కొట్టుకుంటారు గాని రాజు మాత్రం శ్యామలని ఏమీ అనేవాడు కాదు. శ్యామల విజయ్ మీద రాజ్కి కంప్లైంట్ చేస్తే విజయ్నే తిట్టేవాడు. విజయ్ వాళ్ళ అమ్మ రాధగారు కూడా రాజుని తన కొడుకులాగా చూసేది. రాజు వాళ్ళ ఇంటిలో కూడా సేమ్ అలాగే చూసేవారు. సూర్యకాంతం గారు అప్పుడప్పుడు ఏదో ఒకటి అనేది. కామాక్షి నీ కలవనిచ్చేది కాదు. పాపం కామాక్షి విజయ్ శ్యామలతో ఉండాలి అంటే ఇష్టం. సూర్యకాంతం లేనప్పుడు ఫుల్గా ఆడుకునేవాళ్ళు. అలా కొట్టుకుంటూ ఆడుకుంటూ కలిసి పెరుగుతారు. అలా ఒకరంటే ఒకరికి ప్రాణం.
మధ్యాహ్నం నందు డ్రైవర్ చేత భోజనం పంపుతుంది. రాజు విజయ్ పనిలో ఉండగా డోర్ కొడతారు. కమిన్ అంటాడు విజయ్. డ్రైవర్ వచ్చి భోజనం అక్కడ పెట్టి అమ్మాయి గారు తినమని చెప్పారండి. మేము తింటాము, నువ్వు వెళ్ళు, మీరు తిన్న తర్వాత వెళ్తానండి. ఇదెక్కడి గొడవరా బాబు అంటాడు విజయ్. రారా విజ్జు, మనం తినకపోతే వీడు వెళ్ళడు, వెళ్తే వీడికి ఫుడ్డు పెట్టదు నందు, రోజు జరిగే తంతే కదా అని ఇద్దరం భోజనం చేసి డ్రైవర్ని పంపుతాడు. రాజ్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా, నందు లాంటి భార్య దొరికినందుకు అంటాడు విజయ్. నువ్వు చెప్పింది నిజం విజ్జు అని మళ్ళీ పనిలో మునిగిపోతారు. పనంతా అయ్యి టైం చూస్తే 8 అవుతుంది. అమ్మో, అప్పుడే 8? పదరా విజ్జు, వెళ్దాం అని బయటకు వస్తారు. స్టాఫ్ అంతా వెళ్ళిపోయి ఉంటారు. అందరూ వెళ్ళారు, మనమే ఉన్నాం, సరే పద అని కారులో దగ్గరికి వచ్చి, ఓకేరా విజ్జు, జాగ్రత్తగా వెళ్ళు అంటే నువ్వు కూడా జాగ్రత్త అని ఇద్దరు బయలుదేరుతారు. కేరళలో ఒక ఇంట్లో నన్ను ఈ రూమ్లో బంధించి పిల్లంతో సరసాలాడుతున్నావా రాజ్ అంటూ వికృతంగా నవ్వుతూ ఉంటుంది. ఎన్నాళ్ళు ఈ సరసాలు, నేను చూస్తా, నేను బయటకు వచ్చేదాకా ఈ సరసాలు, ఆ తర్వాత మొత్తం నాకే కావాలి, అప్పుడు నీ దరిదాపుల్లోకి ఎవ్వరిని రానివ్వను, నిన్ను నాలో ఐక్యం చేసుకుంటాను రాజ్ అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ, నీ అందం నన్ను పిచ్చిదాన్ని చేసింది, నిన్ను ఫస్ట్ టైం చూడగానే నువ్వు నాకే సొంతమని అప్పుడే అనుకున్నా, నిన్ను ఎలా వదులుతాను, వదలను రాజ్, వదలను, నన్ను బంధించి నీకు దూరం చేసిన వాళ్ళని వదలను, ఎన్నాళ్ళు నిన్ను ఇక్కడికి రాకుండా ఆపగలరో చూస్తా, ఒక్కసారి నువ్వు ఇక్కడ కాలు పెడితే చాలు రాజ్, నా శక్తి నాకు వస్తుంది, అప్పుడు ఈ బంధనాలు నన్ను ఏమీ చేయలేవు, నీకు ఇక్కడికి రావాలని మనసులో గట్టిగా అనుకుంటే చాలు రాజ్, నిన్ను ఆపటం ఎవ్వరి తరం కాదు, నీకు మనసులో రావాలి, వచ్చేలా చేస్తా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి గాలే స్తంభించిపోతుంది. వస్తాడు నా రాజ్, నా కోసం వస్తాడు, రానే వస్తాడు నా రాజ్, అమావాస్య రోజున అంటూ పాడుతూ డ్యాన్స్ చేస్తూ గోడల మీద పాకుతూ ఇల్లంతా పిచ్చి పిచ్చిగా తిరుగుతూ ఏడుస్తూ రాజ్ అని భయంకరంగా అరుస్తూ, ఆ అరుపుకి పక్షులు జంతువులు ఎక్కడివి అక్కడ దాక్కుంటాయి. అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారుతుంది. రాజింటికి వచ్చేటప్పుడు పూలు కనిపిస్తే పూలు తీసుకొని ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. కారు సౌండ్ రాగానే నందు గుమ్మం దగ్గరికి వెళుతుంది. రాజు కారు దిగి నందుని చూసి హాయ్ అంటూ నవ్వుతూ దగ్గరగా వస్తాడు. మార్నింగ్ నుండి అంత పని చేసి వస్తారుగా, ఇలా నవ్వుతూ ఎలా ఉంటారండి అని చేతిలో బ్యాగు తీసుకొని అడుగుతుంది. నందు భుజం మీద చెయ్యి వేసి, నిన్ను గుమ్మంలో చూడగానే నా టైర్డ్నెస్ అంతా పోయి రిలాక్స్ అనిపిస్తుంది నందు అంటాడు నవ్వుతూ. అవునా అని, పోయి ఫ్రెష్ అప్ అయి రండి, డిన్నర్ చేద్దాం సరే అని పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాడు. నందు టేబుల్ మీద అన్నీ పెట్టి రండి అంటాడు. రాజు వచ్చి, అందరూ పడుకున్నారా? పడుకున్నారండి. అవునా అంటూ దగ్గరగా వచ్చి పూలు తీసి తల్లో పెడతాడు. ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు నందు అంటాడు. నందు నవ్వుతూ, ఎంత అందంగా ఉన్నాను, ఎంత అందంగా ఉన్నావో ఇక్కడ చూపించనా, లేక రూమ్లో అంటాడు రాజ్. ముందు భోజనం, తర్వాతే ఏదైనా రండి అని భోజనం ప్లేట్లో పెట్టి తినండి అంటుంది. ఇవాళ నువ్వు తినిపించు నందు, ఎందుకో నీ చేతితో తినాలని ఆశగా ఉంది బుజ్జి. సరే అని నందు తినిపిస్తుంది. నందుకి రాజ్ కూడా తినిపిస్తాడు. ఇద్దరు భోజనం ముగించి పైకి వెళ్తారు. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. Please do subscribe.